వసంత ఋతువు ఆగమనాన్ని స్వాగతం పలుకుతూ మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ మార్కెట్ ప్రాంగణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పచ్చడి భక్ష్యాల పంపిణీ కార్యక్రమం పండగ శోభను సంతరించుకున్నాయి. శ్రీ పరాభవ నామ సంవత్సర ఆరంభ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, స్థానిక సీఐ రమేష్ లు ప్రత్యేకంగా పాల్గొని మార్కెట్ వ్యాపారులకు, ప్రజలకు ఉగాది మాధుర్యాన్ని పంచారు. ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో అష్టైశ్వర్యాలు నింపాలని ఆకాంక్షించిన సీఐ రమేష్ ఉగాది తరహాలలో భవిష్యత్తులో వచ్చే అన్ని పండుగలను పట్టణ ప్రజలు అత్యంత శాంతియుతంగా ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల యంత్రాంగం, స్థానికులు కలగలిపిన వేడుకల్లో పాలు పంచుకోవడంతో మార్కెట్ ప్రాంతమంతా పండుగ సంబరాలతో మార్మోగింది. వాయిస్ పడుతుంది పరాభవనామ నూతన సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే మన తెలుగుతనం ఉట్టిపడేలా ఈ ఉగాది పర్వదినాన్ని అందరము ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను, తర్వాత మా ఎస్ఐ నరేష్ని పిలిచినందుకు మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ పట్టణ ప్రజలే కాకుండా తర్వాత మా సర్కిల్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ లా అండ్ ఆర్డర్కు సహకరించి ఎలాంటి గొడవలు పెట్టకుండా, మీరు గొడవ పడకుండా, మీ దృష్టిలో ఉన్న ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, లేదా ఈ మధ్యలో చాలామంది యూత్ డ్రగ్స్కు అడిక్ట్ అవుతారు కాబట్టి అట్లాంటిదైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షల సందర్భంగా మా మందమర్రి పట్టణ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యం లోపల గౌరవ చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి ఆలోచన, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం లోపల ఈ నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు పోతున్న సమయం లోపల ఈ కొత్త సంవత్సరం లోపల అందరి సుఖశాంతాలతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఉగాది పర్వదినాన్ని మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులందరూ కూడా, గౌరవనీయులు పేరు పేరున ప్రతి ఒక్క సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే కార్యక్రమానికి అతిథి